శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకొక శ్లోకంలో చెప్తున్నాడు, గచ్చంతిష్టన్ సదాకాలం వాయు స్వీకరణం పరం సర్వకాల ప్రయోగేణ సహస్రాయుర్భవేన్నరః. ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్పిందో ఇప్పుడు పళ్ళ గుద్ది మరి చెప్తున్నాడు. నడుచుచు నిలబడుచు గచ్చంతిష్టం సదాకాలం అంటే నడుచుచు, గచ్చన్ అంటే నడుస్తున్నప్పుడు, ధ్యానం అంటే ఏదో చెప్తున్నాడండి. నడుచుచున్నప్పుడు, నిలబడ్డప్పుడు, ఎల్లకాలమును శ్రేష్టమైన వాయుధారణమును ప్రయోగము చేత మనుష్యుడు 1000 సంవత్సరాలు కలవాడుగా అగును. ఇప్పుడు ఇలా వ్యాఖ్యానం వేరుంది, ఇలా వ్యాఖ్యానమేమో వేరుంది. కుంభకం చేయాలి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఎంత సింపుల్గా ఉంది చూడు. నడుచుచు, స్వల్పక్రియలు చేస్తున్నారా మహాప్రాణ విద్య సాధకులు? నడుచుచు, నిలబడుచు, మన భాషలో చెప్తా టీవీ చూస్తున్నారా? బట్టలు ఉతుకుచు, ప్రయాణాలు చేయుచు, ఇప్పుడు నా ప్రవచనం వినుచు, ఎప్పుడు కూడా వాయుధారణ చేయాలి అంటున్నాడు. వాయుధారణ ఎలా చేయాలి? ప్రయోగము చేత, ప్రయోగేన, ప్రయోగేన అంటే ఒక సత్య ప్రా అనే శబ్దం ఎప్పుడు వచ్చినా కానీ మీరు బాగా గుర్తుండు. పరి లేదా ప్రా అనేది ఏంటంటే ఉత్తమోత్తమ స్థితి, శ్రద్ధతో కూడింది అనర్థం. ప్రా అనేది ప్రశ్నకు పరిప్రశ్నకు ఏదైతే తేడా ఎట్లయితే మీకు బాబావారు చెప్పారో అట్లనే యోగము ప్రయోగేన అంటే ఉత్తమమైన శ్రద్ధతో, వినయముతో, భక్తితో ఆ శరణాగత భావముతో, యోగము ద్వారా, దృష్టితో, యోగము ద్వారా వాయుధారణ చేయాలి. నడుచుచు, తిరుగుచు, నిలుచుచు. ఇప్పుడు అర్థమైంది. 24/7 24 గంటలు 365 రోజులు నిద్రించే వరకు, నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత కూడా మహాప్రాణ విద్య అనుష్ఠానం చేయొచ్చు అని చెప్పాను నేను. గచ్చన్ తిష్టన్ సదాకాలం, నడుచుచు నిలబడుచు ఎల్లకాలము శ్రేష్టమైన. ఒక్కొక్క పదం ఎట్లుంది? శ్రేష్టమైన. మరి శ్రేష్టంగా చేస్తున్నామా? మరి ఇక్కడ శ్రేష్టం ఎందుకు? నడుస్తున్న ముక్కులో గాలిని చూడయ్యా అని అనొచ్చు కదా కృష్ణుడు. ఇంత కథ ఎందుకు చెప్పాలా? చెప్పడు అట్లా. ముక్కులో గాలి ముక్తికి మూలం కాదు, ముక్కులో గాలి ముక్తికి మూలం కాదు. అది అంగిలి ద్వారా జరిగే వాయుధారణ ప్రక్రియ ముక్తికి మూలము. ముక్కులో అన్నప్పుడు ఆయన లో, ఈ ముక్కు వెనక ఉన్న లో భాగంకి వెళ్ళి పోమని ఏమని అన్నాడు. ముక్కులో అంటే అది ఈ ముక్కుకెళ్ళి లో అనే ఒకటి దారం ఉంది, ఆ ద్వారంలో ముక్తికి మూలం ఉన్నది. ముక్కు అని ఈ రంధ్రాలలో లేదు, వీటి వెనక ఒకటి ఉన్నది. నెక్స్ట్ దాంట్లో వస్తుంది క్రియ. శ్రేష్టమైన క్రియ ద్వారా ఉత్తర గీత మీకు ప్రామాణికత ఉన్నది. మహాప్రాణ విద్య ఉత్తర గీత. అసలు శ్రీకృష్ణుడు ఈ మహాప్రాణ విద్య యొక్క దీన్ని ఎప్పుడో చెప్పేశాడు. మనం ఇప్పుడు మహాప్రాణ విద్య అని అంటున్నాం. గచ్చన్ తిష్టన్. ఇప్పుడు స్వల్పక్రియకు ఆధారం దొరికిందా? ఈ స్వామి ఏదో ఒకటి చెప్తారా? ఎందుకంటే పొద్దున్న దాకా పెట్టాలా? ధ్యానం చేసేటప్పుడు పెడితే సరదా అంటారు. సరది చాలది మీకు. ఎందుకు? కృష్ణుడు చెప్తున్నాడు గచ్చన్ తిష్టన్ సదాకాలం. ఇప్పుడు నా మాట వింటున్నారు వాళ్ళు, జపం నడుస్తున్నది. గచ్చన్ తిష్టన్ సదాకాలం అన్నట్టున్నారు వాళ్ళు కూడా. అంటే ఎట్లయితే ఒక పక్క జపం చేస్తూ ఒక పక్క నా మాటలు వింటున్నారో, ఎట్లయితే మీరు స్వల్పక్రియ చేస్తున్న మాట వింటున్నారో, అట్లనే ప్రతి పని యందు ఈ యొక్క స్వల్పక్రియ చేస్తూ మీరు ఉండాలి. 24 గంటల సాధన అదే మీకు, అది మేలు చేస్తుంది. అది మిమ్మల్ని చివరి శ్వాస అనేది బ్రహ్మస్థానాన్ని చేర్చే బాధ్యత అదే తీసుకుంటుంది. ఎందుకంటే అలవాటు అయిపోతుంది దానికి. మీరు ఈ పని చేయండి అమ్మా అని చెప్తున్నది ఇప్పటికీ కొంత అర్థమై ఉంటుంది మన సాధకులకు. అర్థమైందా? సో అన్ని ధ్యానాలు ఒకటి కావు, కృష్ణ పరమాత్ముడే సాక్ష్యం. ఎందుకు నేను స్వల్పక్రియ గురించి ఎక్కువ చెయ్యండి అంటే, మనము ఏది ఉంటే ఉన్నాం? ప్రాణం ఉంటున్నాం.
శ్వాస లేకుండా మనిషి బతకగలుగుతాడు, ప్రాణాన్ని పోయి నిలిపితే. ప్రాణమే లేకపోతే ఈ దేహంలో ఉన్నాడు. సో ఏది ఉంటున్నాం? ప్రాణం. ఈ 24 గంటలు ప్రాణము ఏం తీసుకుంటుంది అంటే వాయువుని తీసుకుంటుంది. అదే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆక్సిజన్ని తీసుకుంటుంది. ప్రాణం వేరు, గాలి వేరు. ప్రాణానికి గాలి అవసరం కాబట్టి ప్రాణవాయువు అయింది. అది వాయువుని తీసుకుంటున్నాం. మనకు స్ఫురణ ఉన్నా లేకున్నా, మన యొక్క దృష్టి పెట్టినా పెట్టకున్నా మనం ఏం చేస్తున్నామంటే నిత్యము శ్వాసక్రియలు చేస్తున్నాం. ఒకవేళ శ్వాసక్రియ బంద్ అయితే ప్రాణము ఈ దేహాన్ని వదులుతుంది. కాబట్టి ఏది ఉంటే మనం ఉన్నామో అది 24 గంటలు మనల్ని బతికిస్తున్న విషయంను మనము ఒక సాక్షిగా చూడడం మొదలు పెట్టాలి. జరుగుతున్నదాన్ని చూడాలి. అప్పుడు నీ యందు నీవు దృష్టి ఉంచి నువ్వు టీవీ చూడు, తప్పులేదు. అప్పుడు నీ యందు నువ్వు దృష్టి ఉంచి నువ్వు వర్క్ చేయి, తప్పులేదు. నీ యందు నువ్వు దృష్టి లేక అంటే దాని అర్థం ఏంటంటే నీ ఇంట్లో బాగు చేసుకోకుండా అందరి ఇంట్లో బాగు చేస్తా అని అన్నది ఎట్లుంటుందంటే, ముందు ఇంట గెలిచి రచ్చ గెలాలనే సామెత ఉందా? ఇంట గెలిచి రచ్చ గెలాలంటారు మన తెలంగాణలో. నీ ఇల్లు బాగు చేసుకొని మంది ఇల్లు బాగు చేయు అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఒకవైపు నీ యొక్క లోపట అంతర్గృహాన్ని చూడు, బయట నువ్వు సేవ చేసుకో. లోకంలో నీ యొక్క బిజినెస్, నీ వ్యాపారాలు, నీ యొక్క ఉద్యోగాలు ఏదైనా చేయి, కానీ నీ లోపల ఒక దృష్టి పెట్టి చెయ్యు. అప్పుడు ఏమవుతుందంటే ఒకనాడు అవన్నీ పోతాయి, నీతో నువ్వే ఉంటావు. నువ్వు వదిలే క్షణము, మోక్షం వచ్చే క్షణము, భార్య బిడ్డలతో సహా, నీ తల్లిదండ్రులతో సహా, నువ్వు వెంచి పోషించిన ఆస్తులతో సహా, నువ్వు ఎంచుకున్న పెంపుడు కుక్కలతో సహా ఏది నీతో రాదు. అప్పుడు నీకు ఉపయోగపడేది ఈ క్రియనే. ఈ క్రియ తర్వాతనే పెళ్ళమైన పిల్లలైనా. ఎందుకంటే ఇది లేనిది వాళ్ళు కూడా నీతో లేరు. ఇది నువ్వు సాధించినవంటే నీ భార్య పిల్లలకు కూడా సద్గతులు కలుగుతాయి. అందుకే నేనేమంటే మహాప్రాణ విద్య క్రియా ప్రేమికుడు గండ్రి, మీ సెల్ఫ్ ప్రేమికులు గండి. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. వితౌట్ నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే, నిన్ను నువ్వు ప్రేమించినట్టు ఏం తెలుసా? మన రూపాన్ని మనం ప్రేమించుకున్నాడు కాదు, నీ యొక్క ఆత్మ సౌందర్యాన్ని ప్రేమించు, నీ ఇన్నర్ ఎనర్జీని ప్రేమించు. అందరినీ వదిలి ఒకనాడు వెళ్ళేటప్పుడు ఎవ్వరు నీ వాళ్ళు కాదు. ఈ విషయం అందరికి తెలుసు, తెలిసినా అడావిడి చేస్తున్నారు, మళ్ళీ అల్లనే పోయి పడుతున్నారు. వాళ్ళతో ఉండు, నీతో నువ్వు ఉండి వాళ్ళతో ఉండు. సమాజంతో ఉండు, నీతో నువ్వు ఉండి వాళ్ళతో ఉండు. గురువుతో ఉండు, నీతో నువ్వు ఉండి గురువుతో ఉండు. నీతో నువ్వు ఉండే ప్రతి క్షణము నీ యొక్క మోక్షానికి, నీ యొక్క ఎదుగుదలకు కారణమవుతుంది. చూడండి, మనం భార్య పిల్లలు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాం. వాటితో నచ్చే దోషాలకు ఎవ్వరు బాధ్యులు కాదు. నీ భార్య వకాలు తవ్వుకోదు, నీ తండ్రి వకాలు తవ్వుకోడు, తల్లి వకాలు తవ్వుకోదు. నీ జన్మకు మళ్ళీ అదే కర్మశేషం తీసుకుపోయి ఇంకొక ఎన్నో వేస్తుంది. అప్పుడు ఈ బ్యాచ్ ఉండదు, ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఉండదు, ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఉండదు, ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్లు తిరుగుతూ ఉంటారు. అంతే, జన్మలు మారుతాయి. ఈ జన్మలో ఒక భార్య, వచ్చే జన్మలో ఒక భార్య. కానీ ఏదో ఒక జన్మలు ఈ భార్యలు ఇవన్నీ అయితే ఊడగొట్టుకున్నదాకా మోక్షం రాదు. మరి ఎట్లా ఊడగొడతాం? వదిలేస్తే ఊడగొట్టుడు కాదు దాని అర్థం. ఉండాలి, సంసారంలోనే ఉండాలి. ఇప్పుడు నేను లేనా సంసారంలోనే ఉన్నా, నేను అంటకుండా ఉంటా. ఇంత పెద్ద వ్యవహారం చేస్తున్నా, నేను అంటకుండా ఉంటా. అవి నన్ను అంటుకోవాలని చూసినా నేను అంటుకోను. నేను వ్యవహారం పెట్టుకొని మరి అలా అంటకుండా ఉంటా. నీకు ఎవడు పెట్టుకోమని అంటారు అందరు. నేను పెట్టుకున్నాడే అంటకుండా ఉండడానికి పెట్టుకుంటా అంట. చెర్ల మునుగుతా కానీ చెర్ల నీళ్ళు అంటకుండా ఉండాలి. అంటే ఇప్పుడు నేను చెర్ల మునిగితే నాకు నీళ్ళు అంటే అనుకోకూర్రి, గురువు గారికి ఆ విద్య వచ్చామని. మళ్ళీ అదొకటి దుగ్గుర్రి, ఇప్పుడే చూస్తామని. దాని అర్థం ఏంటంటే సముద్రంలో నువ్వు ఉండు, సముద్రం నీలో ఉండద్దు. సముద్రంలో నువ్వు ఉండు, సముద్రం నీలోకి రావద్దు. అందుకే స్వల్పక్రియ అనేది ఎవరి కోసం చేస్తున్నావు అమ్మా? నీ కోసము, నీతో నువ్వు ఉంటున్నావు. ఈ క్షణాలే నీతో నువ్వు ఉండే అద్భుతమైన విషయాలు తప్ప మిగతా అన్నీ నువ్వు కాదు.
లవ్ యువర్ సెల్ఫ్ అంటే దాని అర్థం అదే. నిన్ను నువ్వు ప్రేమించు అంటే నీ యొక్క ప్రాణక్రియను ప్రేమించు. ఇది చేస్తూ నువ్వు అందరితోనూ ఉండు. అప్పుడు ఏమైతే నీకు ఒక పక్క ఎనర్జీ పెరుగుతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది. నువ్వెవరన్నా తాకిన వాళ్ళకి మంచిగా అవుతుంది, ఎవరన్నా చూసినా మంచిగా అవుతుంది, నీ దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి మంచిగా అవుతుంది. అప్పుడు తెలియకుండానే నీ నుంచి లోక కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నిన్ను నువ్వు ప్రేమిస్తే, నీ చుట్టూ నువ్వు తిరిగితే, గచ్చన్ తిష్టన్ సదాకాలం అన్నట్టు ప్రతి క్షణము నీతో నువ్వు ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు నీకు నువ్వే అద్భుతమైన మేలునగొరుచుకున్న వాడవవుతావు. అందుకే గీతలో ఆత్మ సంయమన యోగం భగవద్గీతలో చెప్తాడు కృష్ణ పరమాత్ముడు, ఆత్మైవ హి ఆత్మనో బంధురు ఆత్మైవ రిపురాత్మవా అని అన్నాడు. నీ ఆత్మయే నీకు బంధువు, నీ ఆత్మయే నీకు శత్రువు. అప్పుడు నువ్వు మేలు చేసుకుంటావా చేసుకో, కీడు చేసుకుంటావా చేసుకో. భగవద్గీతలో చెప్పింది అర్జునుడికి అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు నడుస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఎల్లవేళలా ఏ కార్యములు చేసినా ఈ సాధన చేస్తూ చేసుకోవయ్యా అంటున్నాడు. ఎలా చేయాలా శ్రేష్టముగా సర్వకాల ప్రయోజన, సర్వకాలాలలో ఈ యోగం చెయ్యు, అన్ని పనులు చేస్తూ చేయొచ్చు అని సూటిగా అర్జునుడికి చెప్తున్నాడు.